వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు వీడియోస్లో గ్రామర్ గురించి చెప్తూ అందులో ఎక్కువగా చేసే ఎర్రర్స్ ఏమి ఉంటాయి అని చెప్తూ టాప్ 3 అని పేరు పెట్టుకొని అందులో టాప్ 2 చూసాం. మనం అంటే టాప్ 2 పాయింట్స్ చూసాం. ఇప్పుడు థర్డ్ పాయింట్ చూడబోతున్నాం. ఈ థర్డ్ పాయింట్ చూడబోయే ముందు ఒక్కసారి ఇది ఏంటో చూద్దాం. ఏమది? గ్రామర్. చాలామందికి గ్రామర్ అనగానే కొంత హెడేక్ రావడము, అబ్బా మళ్ళీ గ్రామరా అని ఫీల్ వస్తుంటుంది. కానీ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, గ్రామర్ అంటే ఏం లేదు, ఇదేమంటే జస్ట్ రూల్స్ ఆఫ్ ఏ లాంగ్వేజ్. ఒక భాషకు ఉండేటువంటి కొన్ని రూల్స్ కదా, మరి ఆ రూల్స్ సరిగ్గా పాటించకుండా మనం ఒక ఇంప్రెసివ్ స్పీకర్ ఆర్ ఇంపెకబుల్ స్పీకర్ ఎలా అవుతాం ఫ్రెండ్స్? అవ్వం. అలాగే మీరు ఒక ఆట తీసుకుంటే ఏదైనా క్రికెట్ కానీ కబడ్డీ కానీ ఏదైనా కూడా అందులో రూల్స్ ఫాలో అవ్వను నేను, కానీ ఆడేస్తానని అనుకోండి, ఎలా అవుతుంది చెప్పండి చూద్దాం. మన అచ్చమైన తెలుగులో ఏమంటారు దాన్ని? తొండి ఆట అంటారు అంతా కూడా. నేను రూల్స్ ఫాలో అవ్వను, కానీ నేను వెళ్ళిపోతాను అట్లా ఆడేస్తానంటే కుదరదు. అలాగే యూ నీడ్ టు ఫాలో ద రూల్స్ ఆఫ్ ఎ లాంగ్వేజ్. ఓకే, అఫ్ కోర్స్ 100% డిటో కాకపోయినా అట్లీస్ట్ కొంతవరకన్నా బేసిక్స్ అన్నా ఫాలో అవ్వాలి. అది లేకుండా మాట్లాడితే కనుక అయ్యే పని కాదు. ఈజ్ క్లియర్ ఫ్రెండ్స్? అందుకని గ్రామర్ ఈజ్ నథింగ్ బట్ రూల్స్ ఆఫ్ ఏ లాంగ్వేజ్. ఇది కొన్ని బేసిక్స్ మాత్రం ఖచ్చితంగా తెలియాల్సిందే, రైట్? ఈ ప్రాసెస్లో టాప్ 3rd ఎర్రర్ ఏది చేస్తుంటారు ఎక్కువ మంది, అది చూద్దాం. ఇక్కడ ఎక్కువ మందికి వచ్చేటువంటి డౌట్స్ ఏంటంటే హ్యాస్, హ్యావ్. ఎప్పుడు హ్యాస్, ఎప్పుడు హ్యావ్. అలాగే ఇంకొకటి కొన్నిసార్లు చెప్తుంటాం ఐ ప్లే, ఐ వర్క్, ఐ సింగ్. అలాగే హీ ప్లేస్, షీ వర్క్స్, షీ సింగ్స్, ఇలా చెప్తుంటాం. మరి ఎప్పుడు ఎస్ కలపాలి, ఎప్పుడు ఎస్ కలపకుండా మాట్లాడాల్సి ఉంటుంది. అంటే ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ ఏదో కలుపుతుంటాం, ఎస్ ఈఎస్ ఐఎస్. బట్ ఇది ఎప్పుడు యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయకూడదు. అలాగే డోంట్ కమ్, డజంట్ కమ్. సో ఎప్పుడు డోంట్ వాడాలి, ఎప్పుడు డస్ వాడాలి, ఇలాంటి డౌట్స్తో ఉంటుంటారు. ఇది కూడా ఎక్కువ మంది ఈ ఎర్రర్స్ చేస్తూ ఉంటారు. సో దీనికి మేము పెట్టుకున్న పేరు ఏంటంటే టాప్ 3rd ఎర్రర్. ఫస్ట్ వన్ చూసాం, సెకండ్ చూసాం, ఇప్పుడు థర్డ్ వన్. దీనికి ఒక బిగ్ క్యాన్వాస్ అంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం ఇంకా ఎక్కువగా చెప్పుకుంటూ వెళ్తే అందంగా ఉంటుంది, రైట్? సో హ్యాజ్ ఆర్ హ్యావ్, ప్లే ఆర్ ప్లేస్, వర్క్ ఆర్ వర్క్స్, సింగ్ ఆర్ సింగ్స్. అలాగే ఫ్రెండ్స్ డోంట్ కమ్ ఆర్ డజంట్ కమ్. ఇది ప్రొనౌన్తో ఇంటర్లింక్ అయినటువంటి ఒక సబ్జెక్ట్ అది. ఓకే, ప్రొనౌన్తో ఇంటర్లింక్ అయినటువంటి సబ్జెక్ట్. సో ప్రొనౌన్ మనం చూడబోతుంది ఇది. సబ్జెక్ట్ టు కేస్. ఇది చూడంగానే ఓ మై గాడ్ ఏదో డెప్త్ గ్రామర్కి వెళ్ళిపోతున్నాను అనుకోకండి. జస్ట్ రోజువారీ వాడే చిన్న చిన్న టిప్స్ మాత్రమే. ఓకే, సబ్జెక్ట్ టు కేస్. దీనిలో మనకు ఈ 3 పర్సన్స్ మనం వింటుంటాం కదా, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్, సెకండ్ అండ్ థర్డ్. ఈ ప్రతిదానిలో కూడా మనం సింగులర్, ప్లూరల్. ఎస్ స్టాండ్స్ ఫర్ సింగులర్ అండ్ పీ ఫర్ ప్లూరల్. సింగులర్ ప్లూరల్ ఇలాగా మనం ఇవి చూస్తూ ఉంటాం కదా. సింగులర్ ప్లూరల్ ఇలాగా ప్రధానంలో చూస్తుంటాం. నేను ఇలాగా ఈ పాయింట్ కంటిన్యూ చేయడానికి ఇలా వెళుతూ ఉంటే కనుక మీలో కొంతమంది చెప్తుంటారు, సార్ అక్కడ తప్పు రాశారు తెలిసిపోయింది, సింగులర్ ప్లూరల్ కానీ ఇక్కడ ప్లూరల్, ఓహో మిస్టేక్ రాయలేదబ్బా, అది కావాలని రాశాను. అది ఎందుకు ఏంటి మనం నెక్స్ట్ పాయింట్లో డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, ఎస్ ఫర్ సింగులర్ అండ్ పి ప్లూరల్. సింగులర్ ప్లూరల్ కానీ ఇక్కడ ప్లూరల్, అది సింగులర్ రివర్స్ రాశాను. ఓకే, ముందు ఫాలోఅప్ చేద్దాం. ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటే ఎవరవుతుంది మీకు తెలుసు కదా. ఈ టోటల్ యూనివర్స్లో మీకు బాగా తెలిసిన వ్యక్తి ఎవరవుతారు? నేనే అవుతాను. ఇదే ఫస్ట్ పర్సన్ అవుతుంటుంది ఇక్కడ. అంటే ఇదేమిది? ఐ. దెన్ నేను, నాకు అనుకున్నట్టు మా వాళ్ళందరూ కూడా వి. ఇదేమవుతుంది? ప్లూరల్ ఫామ్ కదా. సో ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ అండ్ ప్లూరల్ వి. సెకండ్ పర్సన్ నా ఎదుటిన్న వ్యక్తి, మీరు, యు. అంటే ఆ యు అనేది ఇది అవుతుంది.
ఎక్కువ మంది ఉన్నా కూడా మీరందరూ కూడా యూ, ఆల్ ఆఫ్ యూ, యూ కూడా ఇదే ప్లూరల్ అవుతుంది. మనకు తెలుసు కదా, ఇది సింగులర్ అయినా యూనే, ప్లూరల్ అయినా కూడా యూనే. ఓకే, ఇక థర్డ్ పర్సన్ ప్లూరల్ సింగులర్. ఇక్కడ ప్లూరల్ ఇచ్చాను నేను. ప్లూరల్ అంటే తెలుసు కదా, వాళ్ళు. ఓకే, దెన్ ఉన్నారు కదా వాళ్ళు, దెన్ వి సే హియర్ దే. ఇక ప్లూరల్ అయితే కనుక ఇది సింగులర్, అతడు, ఆమె, అది. ఐ మీన్ హీ, షీ, ఇట్ కదా, హీ, షీ, ఇట్. ఈ టేబుల్ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం, మీకు అందరికి కూడా ఐడియా ఉంటుంది. మరొకసారి చూద్దాం. సబ్జెక్ట్ టు కేస్, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకే, ఫస్ట్ పర్సన్, సెకండ్, థర్డ్, సింగులర్, ప్లూరల్, సింగులర్, ప్లూరల్, సింగులర్, ప్లూరల్. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. రైట్. ఇక ఈరోజు మన డౌట్ ఏంటంటే, సార్ హ్యావ్ ఎప్పుడు, హ్యాస్ ఎప్పుడు, ఇంకా ఏవి చెప్పారు కదా, అవి ఎలాగని ఇదంతా కూడాను. రైట్. దీన్ని కంపేర్ చేసేటప్పుడు సబ్జెక్ట్ ఎప్పుడు కూడా గ్రామర్ అనేది కేవలం దీనిపైన ఫోకస్ చేస్తున్నాం అనుకోండి, మై గాడ్ బోర్ కొట్టేస్తుంటుంది. అప్పుడప్పుడు సరదాగా బయట కాన్సెప్ట్ని లోపల రెండింటిని కూడా ఇంటర్లింక్ చేసామనుకోండి, చాలా ఈజీగా గుర్తుంటుంది, ప్లస్ పర్మనెంట్గా గుర్తుంటుంది. అందుకని ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను, గెస్ చేయండి చూద్దాం. హూ ఈజ్ కాల్డ్ సూపర్ స్టార్? అఫ్ కోర్స్ నాట్ ఇన్ అవర్ స్టేట్, దేర్ ఇన్ తమిళనాడు. తమిళనాడులో సూపర్ స్టార్ అని ఎవరిని పిలుస్తారు? ఆ వర్డ్ అనగానే మీకు తెలుసు, గుర్తొస్తారు ఎవరది? యా, యువర్ రైట్ మై డియర్ ఫ్రెండ్స్. సూపర్ స్టార్ రజనీకాంత్. రజనీకాంత్ని మీకు తెలుసు కదా, తమిళ్ చాలా బాగా ఇష్టపడతారు. తమిళ్సే కాదు, ఈవెన్ తమిళియన్సే కాదు, ఈవెన్ మన ఆంధ్ర, ఈవెన్ మన హిందీ, మరాఠీ అందరూ ఇష్టపడుతుంటారు. ఓకే, ఈ సూపర్ స్టార్ మన రజనీకాంత్ని సూపర్ స్టార్ చక్కగా అందరూ లైక్ చేయడానికి ఒక ప్రిడామినెంట్గా మనం ఒక 3 రీజన్స్ చూడవచ్చు. 3 రీజన్స్. ఓకే, ఒకటేమంటే కనుక మనకు తెలుసు, అతడి రజనీ స్టైల్, యూ కెన్ సే యాక్టింగ్ స్టైల్ అంటాం కదా. ఓకే, స్టైల్ అనగానే మీరు చక్కగా టక్ అని చెప్పేస్తారు. ఒక కబాడీ అన్నా కూడా, లేకపోతే ఇంకోటి అన్నా కూడా, డైలాగ్స్ అన్నీ కూడా అద్భుతంగా వాడుతుంటారు. దెన్ స్టైల్. రైట్. సెకండ్ వన్, అది ఓకే, సెకండ్ వన్ ఏమంటే అతడి బ్యాలెన్స్డ్ నేచర్. బ్యాలెన్స్డ్ అంటే ఎక్కువ సక్సెస్ వచ్చినా పొంగిపోవడం, ఫెయిల్యూర్స్ అలా కుంగిపోవడం ఏముండదు. చక్కగా అన్నింటినీ కూడా ఈక్వల్గా అలా తీసుకుంటుంటారు, బ్యాలెన్స్డ్గాను. ఇంకా మీకు తెలుసు కదా, అతను కేవలం మూవీస్లో మాత్రమే ఆ మేకప్తో ఉంటారు, విడిగా ఎప్పుడు కూడా మేకప్ ఉండదు. చక్కగా ఆ బాల్డ్ హెడ్ కానీ ఆ గడ్డం కానీ అలాగే పెట్టుకుని ఉంటారు అంతా. ఒకసారి ఎవరు అడిగారు, ఏం సార్ నార్మల్ డేస్లో మేకప్ ఉండదంటే, బాబు సినిమాలో నటించున్నాం కదా, రియల్ లైఫ్లో కూడా నటించాలా, కొంచెం ఒరిజినల్గా ఉండని అని చెప్తుంటారు. సింప్లిసిటీ, ఐ మీన్ జస్ట్ బ్యాలెన్స్డ్. ఇంకొకటి అట్మోస్ట్ హెల్పింగ్ నేచర్, అంటే అందరికీ కూడా సహాయం చేసేటట్టు ఒక మంచి నేచర్ ఉంటుంది. సో స్టైల్, బ్యాలెన్స్డ్ నేచర్ ఆర్ హెల్పింగ్ నేచర్, 3 రీజన్స్. ఇది ఎందుకు చెప్తున్నారు మీరు అడగచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ రజనీకాంత్ ఎలా సూపర్ స్టారో మన కాన్సెప్ట్లో ఒక సూపర్ స్టార్ ఉన్నారు. ఇక్కడ 3 పాయింట్స్ ఎలా ఉన్నాయో మన దానిలో కూడా 3 పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 3 పాయింట్స్ని మీరు బాగా గుర్తుపెట్టుకుంటే కనుక మనకు సూపర్ స్టార్లో మీకు తెలుస్తుంది. రైట్. మన గ్రామర్లో సూపర్ స్టార్లో చూద్దాం. చూడండి, మన గ్రామర్లో ఎవరంటే ఫ్రెండ్స్, ఈ ఐ, వి, యూ, దే ఇదంతా కూడా నేను ఇలా రౌండ్ అప్ చేస్తున్నాను. ఈ హీ షీట్ని ఇలా రౌండ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సి హియర్. ఈ హీ షీట్ మనం పెట్టుకున్న పేరు ఏంటంటే సరదాగా సూపర్ స్టార్. దీనికి సూపర్ స్టార్ అని పేరు పెట్టుకున్నాం. అలాగే ఐ, వి, యూ, దే ఇక్కడ నాకు ప్లేస్ లేదు కాబట్టి ఫ్రెండ్స్ చక్కగా ఇలా వెళ్ళి ఇక్కడ రాస్తున్నాను కదా. చూడండి, ఇది నాన్ సూపర్ స్టార్. మీరు అంటున్నారు, ఏం సార్ ఏదో సూపర్ స్టార్, నాన్ సూపర్ స్టార్, అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. ఓకే, సో హీ షీట్ సూపర్ స్టార్, దెన్ ఐ, వి, యూ, దే నాన్ సూపర్ స్టార్. ఇది సూపర్ స్టార్ పిలవడానికి ఇక్కడ ఎలాగైతే 3 రీజన్స్ ఉన్నాయో మనకు కూడా ఇక్కడ 3 రీజన్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఓకే, అందుకని ఇలా ఒక ప్రొజెక్షన్ తీసుకుంటున్నాను. ప్రొజెక్షన్, సి హీ షీట్ పాయింట్ 1, 2, 3 అండ్ హియర్ 1, 2, 3. Because of these 3 reasons we call థర్డ్ పర్సన్ సింగులర్ సూపర్ స్టార్. దీన్ని సూపర్ స్టార్ అని పిలుస్తాం అనమాట అంతా కూడా. ఓకే, సో ఇది మనకు రజనీకాంత్ సూపర్ స్టార్ ఎక్కడ చెప్పండి? తమిళనాడు. మరి సూపర్ స్టార్ మన హీ షీట్ సూపర్ స్టార్ ఎక్కడ? ఓన్లీ ఇన్ ప్రెజెంట్ బ్లాక్.
నాట్ ఇన్ ద పాస్ట్, నాట్ ఇన్ ద ఫ్యూచర్. మీకు తెలుసు కదా 3 బ్లాక్స్, ప్రెజెంట్ బ్లాక్, పాస్ట్ బ్లాక్, ఫ్యూచర్ బ్లాక్. అంటే ఒక ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే. ఓకే, అందుకని నేను ఇక్కడ రాస్తున్నాను కదా, సూపర్ స్టార్ ఓన్లీ ఇన్ ద ప్రెజెంట్ బ్లాక్, ఓన్లీ ఇన్ ద ప్రెజెంట్ బ్లాక్. ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే ఇది సూపర్ స్టార్ అవుతుంది. సో ఐ వి యు దే అండ్ హీ షీట్, హీర్ ఇట్ ఈస్ సూపర్ స్టార్ అండ్ దిస్ ఇస్ నాన్ సూపర్ స్టార్. ఓకే, మరి ఆ 3 పాయింట్స్ ఏంటి సార్ అని అడుగుతున్నారు. 3 పాయింట్స్, ఆ 3 పాయింట్స్ ఏంటనేది మనం చక్కగా స్పష్టంగా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి కదా, సూపర్ స్టార్ ఎవరు, నాన్ సూపర్ స్టార్ ఎవరు. సూపర్ స్టార్ థర్డ్ పర్సన్ సింగులర్, హీ షీ ఇట్, దీన్ని మనం సూపర్ స్టార్ అంటాం. మిగిలిన వాటిని ఐ మీన్ ఐ వి యు దే, వి యూ ద నేమ్ నాన్ సూపర్ స్టార్. తేడా ఏంటి స్పష్టంగా మనం వచ్చే వీడియోలో చూద్దాం. టిల్ దెన్ బై బై మై డియర్ ఫ్రెండ్స్, మీట్ యూ అగైన్, బై బాయ్.